అందరికీ నమస్తే. నేను మీ రచనా శృంగవరపు. సో ఇప్పుడు ద మోస్ట్ సెన్సేషనల్ టాపిక్ వచ్చేసి పుష్ప. పాట్నాలో ప్రమోషన్స్, భారీ భారీ డైలాగ్స్, విపరీతమైన హైప్తో వచ్చినటువంటి సినిమా ఎట్లా ఉంది అని పక్కన పెట్టేద్దాం. దీని గురించి ఇంకొక ఫ్యాక్టర్ మాట్లాడుకుందాం. ఎప్పటి నుంచో ఈ పుష్పకున్న కంపారిజన్ ఏంటంటే, ఈ పుష్ప అనేది బాహుబలి కలెక్షన్స్ని బీట్ చేస్తుందా లేదా అని. ఓకే, అందుకని టికెట్స్ రేట్ పెంచుకున్నారు, చాలా చాలా చేశారు. కానీ అర్థం కాని ఏంటంటే, ఒక కలెక్షన్స్ కానీ ఇది కానీ మనం కంపేర్ చేసేటప్పుడు ఎన్ని టికెట్స్ సేల్ అయినాయి, లేకపోతే ఎంత అమౌంట్ వచ్చింది, అప్పటి టికెట్ రేట్కి ఇప్పటి టికెట్ రేట్కి ఉన్న డిఫరెన్సెస్ని క్యాలిక్యులేట్ చేయాలి. అలా చూసుకుంటే ఇప్పట్లో ఉన్న ఏ సినిమా కూడా ఆల్మోస్ట్ ఆల్ బాహుబలిని క్రాస్ చేయలేదు, బీట్ చేయలేదు. అది కంపారిజన్ లేకుండా జస్ట్ దాన్ని రీచ్ అవ్వాలని టికెట్ రేట్లు పెంచి టికెట్ నెంబర్ని కాకుండా టికెట్ రేట్ని కౌంట్ చేయడం అంటే ఇట్స్ నాట్ రీజనబుల్. ఇంకొకటి వచ్చి, పుష్ప అనేది ఒక బ్రాండ్ అని మాట్లాడుకుంటాం, కానీ పుష్ప అనేది సినిమాకి బ్రాండ్ కాదండి, బిజినెస్కో బ్రాండ్. కొత్తగా ఎలా బిజినెస్ చేయాలి, సినిమా చూసే వాళ్ళని ఎలా పిచ్చోళ్ళని చేయాలి, ఉన్న కాంట్రవర్సీని ఎలా వాడుకోవాలి, ముఖ్యంగా పొలిటికల్ యాంగిల్ రాగితే ఎంత హైప్ తెచ్చుకోవచ్చు, అటు నేషనల్గా ఇటు ఇంటర్నేషనల్గా. సినిమాలో పాలిటిక్స్ ఎంటర్ అయితే సినిమా అన్నది కథ కన్నా కూడా మించి ఎలా సక్సెస్ని సాధిస్తుంది, కథ ఎలా ఉన్నా సరే ఎలా సక్సెస్ టాక్ని తెచ్చుకోవచ్చు, అట్లీస్ట్ హైప్ ద్వారా అయినా సరే మనకి ఎంత పేరు తెచ్చుకోవచ్చు. ఇవన్నీ పుష్ప నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు. ఎట్ ద సేమ్ టైం సినిమాల్ని చూసి టికెట్లు కొని ఎంకరేజ్ చేసే ప్రేక్షకులు కూడా తేడా వస్తే మాత్రం, వాళ్ళ ప్రాణాల మీదకి వస్తే డెఫినెట్గా రియాక్ట్ అవుతారండి. మన సంధ్యా థియేటర్లో జరిగింది అదే. యూజువల్గా ఏ హీరో వచ్చినా సరే వాళ్ళు వచ్చినట్టు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎందుకంటే ఆ రష్ కానీ అది కానీ వేరే లెవెల్ ఉంటుంది. ఏ ఇష్టమైన హీరో, ఇట్స్ నాట్ అబౌట్ అల్లు అర్జున్ గారు మాత్రమే కాదు, కానీ అల్లు అర్జున్ గారు తను వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని డీసీపీ గారు ఈరోజు న్యూస్ పేపర్లో కూడా వచ్చింది కదా, స్టేట్మెంట్ ఇచ్చారు. సో జస్ట్ బికాజ్ ఒక సినిమా క్రేజ్ కోసమో దేనికోసమో ఒక పక్కన టికెట్ రేట్లు, ఇంకో పక్కన పొలిటికల్ కాంట్రవర్సీస్, ఇంకో పక్కన పాలిటిక్స్ అన్నీ లాగేసి ఒక మిక్స్డ్ కిచిడీలాగా చేసేసి విపరీతమైనటువంటి ఒక ఆర్టిఫిషియల్ హైప్తో తీసుకొచ్చినటువంటి సినిమా ఇది. ఈ సినిమా చూసి బాగుంటుందా బాగుండదంటారా అనడానికి అఫ్కోర్స్ కొందరు ఇష్టమైన వాళ్ళు, కొన్ని నచ్చిన ఛానల్స్ బాగుందని చెప్పుకోవచ్చు, కొంత సినిమా నచ్చని వాళ్ళు బయాస్ ఒపీనియన్ లేకుండా చెప్పొచ్చు, ఇంకొందరు టికెట్స్ రేట్లు ఎలాగూ ఎక్కువనే కానీ చూడకుండా కూడా ఉండొచ్చు. సో చూసిన వాళ్ళు ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారా, న్యూట్రల్ ఆడియన్స్ ఎక్కువ మంది ఉన్నారా, హేటర్స్ ఎక్కువ ఉన్నారు, లైకర్స్ ఎక్కువ ఉన్నారు, మనం ఒక న్యూట్రల్ ఒపీనియన్కి రాలేకపోవచ్చు, అది సెకండరీ. కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అట్లీస్ట్ పబ్లిక్ ఒక వైలెంట్ రియాక్షన్ అన్నది, ఇప్పుడు టికెట్స్ పెంచుకోవడం, పర్మిషన్ ఇవ్వడం అన్నది ఆడియన్స్ చేతుల్లో లేదు. వాళ్ళు జస్ట్ చూస్తారు, చూడకపోతారు అంతే. కానీ ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ వచ్చినప్పుడు, సినిమా టికెట్లు రేట్లు పెంచడం, పర్మిషన్ ఇవ్వడం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు, వెన్ ఒక టెరబుల్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రేక్షకులకి, దెన్ వీ హ్యావ్ ద రైట్ టు రియాక్ట్ కదా. సో దీని గురించి కూడా మనం మాట్లాడితే, దెన్ ఒక ఆడియన్స్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది, ఆడియన్స్ జస్ట్ మీరు పెంచారు కాబట్టి చూడరు, హైప్ కోసం చూడరు, ఏదైనా తేడా వస్తే వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు అన్నటువంటి ఒక సంకేతం అయితే వెళ్తుంది. దీనివల్ల ఫ్యూచర్లో వచ్చే సినిమా ఆర్టిస్టులు కానీ ఎవరైనా సరే, పెద్ద మార్కెట్ అంటే టికెట్లు పెంచుకోవడం, నెక్స్ట్ నుంచి ప్రతి సినిమా టికెట్ రేట్లు పెంచేయడం, పాన్ ఇండియా సినిమా అంటే కథ లేకుండా 4 మాస్ యాక్షన్తో లేపేయడం అన్నటువంటి ఒక పర్సెప్షన్ నుంచి బయటపడతారు. అట్లీస్ట్ దెన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మనకు క్వాలిటీ ఉన్న మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తాయి. ఒక్కసారి ఆలోచించండి, మలయాళం సినిమాలు ఏవి బ్లాక్ బస్టర్స్ కాదండి, థియేటర్లో విపరీతంగా చించేసేవి కాదు, కానీ ఓటీటీకి వస్తే వి ఆల్ అప్రిషియేట్ దెమ్. వాళ్ళు హైప్ని నమ్ముకోరు, మార్కెట్ని నమ్ముకోరండి, కంటెంట్ని నమ్ముకుంటారు. మేబీ నాట్ టుడే, ఈ ఇయర్స్లో కాకపోవచ్చు, కానీ త్వరలో అయితే డెఫినెట్లీ మలయాళం ఇండస్ట్రీ విల్ బికమ్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ ఇండియన్ మార్కెట్. ఇట్ మే టేక్ సమ్ టైమ్. సో పుష్ప మనకి నేర్పించే ఈ పాఠాలు, సినిమా అన్నది కేవలం సినిమా బ్రాండ్గా కాకుండా బిజినెస్కి, పాలిటిక్స్కి కూడా విస్తరిస్తే హౌ ఇట్ ఎఫెక్ట్స్ ద క్వాలిటీ అండ్ కంటెంట్ ఆఫ్ ద సినిమా అన్నది మనం ఆలోచించుకోవాల్సిన విషయమే. సో మీకు కూడా పుష్ప సినిమా ఎలా అనిపించి, ఈ చుట్టూ జరిగే విషయాలు ఎలా అనిపించినాయో కమెంట్ చేయండి. విత్ ది సైనింగ్ ఆఫ్ మీ రచన.